నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి అల్లోల ఈరగడ్డి కలిసిన పిసిసి పరిశీలకులు శేఖర్ గౌడ్. కుల గణన ప్రకటన రాహుల్ గాంధీ విజయం. డిసిసి అధ్యక్షులు పూచాటి శ్రీహర్రావు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిసిసి పరిశీలకులు శేఖర్ గౌడ్ సూచించారు. నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి అల్లోల ఈరగడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఈరగడ్డి శేఖర్ గౌడ్లు పలు అంశాలపై చర్చించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు రానున్న స్థానిక ఎన్నికలపై కార్యాచరణపై చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడేలా, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని సూచించినట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, శ్రీకాంత్ యాదవ్, అమరవేణి నరసగౌడ్తో పాటు జీవన్ గౌడ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన కాశ్మీర్ టు కన్యాకుమారి జోడో పాదయాత్రలో ఇచ్చిన కులగణకు మాటకు ప్రజల్లో వచ్చిన స్పందనకు కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టేందుకు ముందుకు వచ్చిందని డిసిసి అధ్యక్షులు పూచాటి శ్రీహర్రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జన కులగణన చేపడతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ రాజకీయ పరిణామాల కారణంగా అధికారం రాకపోయినప్పటికీ నాటి రాహుల్ గాంధీ పాదయాత్రలో ప్రజల్లో వచ్చిన తేజంతో నేడు బీజేపీ ప్రభుత్వం కులగణన చేపట్టేందుకు ముందుకు వచ్చిందని అన్నారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తదితర నాయకుల చిత్రపటాలకు ఫలాభిషేకం చేశారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసిన సందర్భంగా తనకు ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులను ఆధారం చేసుకొని కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము జనగణనలో కులగణనను చేర్చి కులగణన చేస్తాం, సమాజంలో ఎవరెంతో వారికంతా అనే నినాదాన్ని మేము పాటిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగణన చేసి మరి 42% బీసీలకు రిజర్వేషన్ను పార్టీ పరంగా ప్రకటించడమే కాకుండా ప్రభుత్వ పరంగా శాసనసభలో తీర్మానం చేయించి గవర్నర్ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిన విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదైతే దేశవ్యాప్తంగా మరి అధికారంలోకి వచ్చి ఉంటే కనుక దేశవ్యాప్తంగా జరిగి ఉండేది. మరి పరిణామాలు అందరికీ తెలుసు. అయితే రాహుల్ గాంధీ గారు ఏదైతే తెలంగాణను ఒక దేశానికే ఆదర్శప్రాయంగా కులగణన చేయించిన తీరును దేశమంతా మరి స్వాగతించుతున్న సందర్భంలో ఆ ఒత్తిడిని భరించలేక గతంలో వాళ్ళు ఏదైతే పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ శాఖ మంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా జనగణనలో కులగణన చేసేది లేదు, ఈ దేశంలో కులగణన చేయమని చెప్పి నిర్ద్వందంగా ఆన్ రికార్డు పార్లమెంటులో మాట్లాడినటువంటి వ్యక్తి మరి వాళ్ళ రాహుల్ గాంధీ గారి నిర్ణయం వల్ల, రాష్ట్రంలో తెలంగాణలో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక మరి వారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ మీటింగ్లో తీర్మానం చేసి కులగణన చేయడానికి తీర్మానించడం ఇది రాహుల్ గాంధీ గారి విజయం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది బలహీన వర్గాల ప్రజల విజయం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. విశేషంగా దేశవ్యాప్తంగా మద్దతు వస్తూ ఉందో దానికి తలొగ్గి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం స్వాగతించదగిన పరిణామమే. రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఇది ఇలా ఉండగా సోన్ మండలం న్యూ బొప్పారం గ్రామానికి చెందిన మనస్విత్ అనే యువకుడు అనారోగ్యంతో బాధపడుతూ నీమ్స్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి ఆపరేషన్ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ₹8 లక్షల ఎల్ఓసి చెక్కును బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావుగారు శుక్రవారం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఇందులో పి రామ్రెడ్డి, డి అమృతరాజ్, తోట మహేందర్, బండి మహేందర్ పాల్గొన్నారు. పట్టణంలోని హరిహర క్షేత్రంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఈ నెల 3వ తేదీ సాయంత్రం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు ₹600 చెల్లించాల్సి ఉంటుందని, పూజానంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యంత్రం ప్రసాదం అందజేయడం జరుగుతుందన్నారు. స్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు.
ఆలయంలో జరిగే ఈ బృహత్తర కార్యక్రమాన్ని హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ శాశ్వత ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆలయ గురుస్వామి నవయుగ మూర్తి కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. శ్రీవల్లి సుబ్రహ్మణ్యం కళ్యాణము అంగరంగ వైభోగంగా కళ్యాణము. శ్రీవల్లి సుబ్రహ్మణ్యం కళ్యాణము అంగరంగ వైభోగంగా కళ్యాణము. అంగరంగ వైభోగంగా కళ్యాణము. హనుమంతాయ కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే గంగకారణ్యే గోదావర్యాః పచ్చ పచ్చ తోరణ పండిటిలోన పచ్చ పచ్చ తోరణ పండిటిలోన అవతారే రామక్షేత్రే శతాబ్దే అస్మిన్ పచ్చ పచ్చ తోరణ పండిటిలోన దేవదేవుల రుదించగా కళ్యాణము. అంగరంగ వైభవ కళ్యాణం. నిర్మల్ పట్టణంలోని అతి పురాతనమైన దేవస్థానం దేవరకొండ దేవస్థానం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రామానుజ జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం భగవద్ రామానుజుల వారికి పంచామృతాభిషేకం, తదనంతరం ప్రబంధ సేవాకాలం, అష్టోత్తర శతనామార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ అర్చకులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ నాయకులు అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడడంతో ఆగ్రహించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించి అస్సాం సీఎం చిత్రపటానికి చెప్పుల దండతో తలనిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు, ఉపాధ్యక్షురాలు అల్లూరు కృష్ణవేణి, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 1 నుండి 7వ తేదీ వరకు విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఎస్సీ సుదర్శన్ తెలిపారు. ఇందులో భాగంగా విద్యుత్ ప్రమాదాల నివారణకు పెద్దపీట వేస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు, రైతులకు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. జీరో విద్యుత్ ప్రమాదాల లక్ష్యంగా సర్కిల్లోని డిఈ టెక్నికల్ అధికారులు, సేఫ్టీ అధికారులు నియమించి విద్యుత్ ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. రైతులు, వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లో సంస్థ చేయవలసిన విద్యుత్ పనులను సొంతంగా చేయవద్దని సూచించారు. నిర్మల్ జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు నూతనంగా నియమించబడిన మోత్కూరు శేఖర్ గౌడ్ను, అడిలి ఆలయ నూతన చైర్మన్ సింగం భోజా గౌడ్ను, ఆలయ డైరెక్టర్ గాజర్ల ప్రభాకర్ గౌడ్ను నిర్మల్ గౌడ కులస్తులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ గౌడ్, గౌడ సంఘాల జేఎస్ చైర్మన్ అమరవేణి నరసాగౌడ్లు పాల్గొని మాట్లాడారు. శేఖర్ గౌడ్, భోజా గౌడ్, ప్రభాకర్ గౌడ్లు గౌడ్ కులంలో పుట్టి అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు గౌడ కుల సంఘ నాయకులు పాల్గొన్నారు.
పట్టణంలోని గాంధీ చౌక్లో గల శ్రీ మురళీకృష్ణ ఆలయంలో శుక్రవారం ఆది శంకరాచార్యుల జయంతి మహోత్సవాన్ని భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంప శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ఆది శంకరులు అష్టోత్తర శతనామార్చన గావించారు. క్రీస్తు శకం 788 సంవత్సరం వరప్రసాదంగా ఆది శంకరాచార్యులు జన్మనించారని వారి జీవిత విశేషాలను భక్తులకు తెలియజేశారు. అనంతరం భజన, అష్టకం, హారతి, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పొలిశెట్టి కిషన్, సత్యనారాయణ, పద్మనాభ గౌడ్, విఠల్, రాములు, మంగమ్మ, సదావతి, అనసూయ, వాణి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. సారంగపురం మండలంలో బీరవెల్లి, ప్యారమూర్, తాండ్రా, వైకుంఠాపూర్, వంజర్, మలక్ చించోలి, ధని, గోపాలపేట్, చించోలిబి గ్రామాల్లో శుక్రవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం అందజేస్తున్న మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శంకర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, పోతారెడ్డి, ప్రశాంత్, మండల ప్రత్యేకాధికారి బాలిక అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి అల్లోల వీరారెడ్డి కలిసిన పిసిసి పరిశీలకులు శేఖర్ గౌడ్. కులగణన ప్రకటన రాహుల్ గాంధీ విజయం. డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.